అండి, అందరికీ నమస్కారం. ఈ చిట్టి కాజలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో కదా, తినడానికి అంతే జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి. ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా మరి. వెల్కమ్ టు ఎల్లో మ్యాజిక్ కిచెన్. ఈ రెసిపీకి కావాల్సిన అన్ని పదార్థాలు స్క్రీన్ పై చూపిస్తున్నాను. ముందుగా వాటిని మనం రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. మొదట 1.5 కప్పు మైదా ఒక బౌల్లో తీసుకొని తగినంత ఉప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఎందుకంటే ఇది అక్కడక్కడ కలవకుండా ఉండకుండా మనం ముందు కలుపుకుంటే బెటర్ అనమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ కలపాలి. సరిపడా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. గ్యాస్ పై కడాయి పెట్టి లో ఫ్లేమ్లో 2 కప్పుల పంచదారని వేసుకొని అందులో 1 కప్పు నీళ్ళు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని దీన్ని మనం పాకం వచ్చిన వరకు కొంచెం పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇలా పాకం వచ్చింది కదా. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి దీన్ని ఇలా కలిపేసి, ఇప్పుడు చూడండి ఇలా పాకం వచ్చింది కదా. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 1/2 స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుందాం. ఎందుకంటే నిమ్మరసాన్ని వేస్తే మన పాకం అనేది గట్టి పడకుండా ఉంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు తీసేసి చిన్న చిన్న చపాతీలు మనం ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. ఎందుకంటే నా దగ్గర చపాతీలు చేసుకునే ఇది ఉంది కాబట్టి సో నేను చపాతీలా చేసుకున్నాను. లేదు మీ దగ్గర ఫ్లోర్ బాగానే ఉంటుంది అంటే మరి ఫ్లోర్ పైన దీన్ని ఒత్తుకోవచ్చు చపాతీలా. సో పెద్దగా ఒత్తుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చిన్న చిన్నగా అయితే కొంచెం టైం పడుతుంది. సో నేను ఇలా చపాతీలో ఒత్తుకున్నాను. ఒత్తుకున్న తర్వాత దీనిపై నెయ్యి వేసి సమానంగా రాయాలి. రాసిన తర్వాత దీనిపై మైదా పిండి కొంచెం చల్లుకున్న తర్వాత, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. మైదా పిండిలా చల్లుకుంటే మనకి పొరల్లా వస్తుంది. తర్వాత నేను ఇలా చూపించినట్టు ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మరీ గట్టిగా అంచేసి రోల్స్ చేయొద్దు. సో ఇలా నెమ్మదిగానే రోల్స్ చేయండి. తర్వాత చివరిలో దీన్ని కొంచెం వాటర్తో తడుపుకుందాం. ఎందుకంటే ఇది మనం ఆయిల్లో వేసేటప్పటికి విడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా చేస్తే. సో గట్టిగా మాత్రం ప్రెస్ చేయకండి. సో నేను చివర్లు కట్ చేసేసి మిగతావి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. సో దీనిని ఇలా అన్నీ ఇలానే చపాతీలా చేసుకొని అన్నిటినీ ఇలా పీసెస్లా కట్ చేసుకొని కొంచెం వేలతో అలా అద్దాలన్నమాట. అలా అద్దితే చూసారా ఇలా కాజా వచ్చేటట్టు కాజా షేప్లో వస్తుంది. సో నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కళాయిలో సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. సో లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒకటి కాజాలు అలా మనం ఇందులో వేద్దాం. వేసేసి ఇది కాసేపు 5 మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుదామండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫస్ట్లో పెట్టేసే హై ఫ్లేమ్లోనే మనం వేయించామంటే పైన బ్రౌనిష్లా వస్తుంది కానీ లోన మాత్రం ఉడకకుండా అలా పచ్చిగానే ఉండిపోతుంది అనమాట. అందుకని దీన్ని ఫస్ట్లో మనం 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీన్ని అన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. పాకంలో వేసుకున్న ప్రాబ్లం లేదు అన్నీ చేసి ఒకేసారి మనం పాకంలో వేసుకుంటాము అంటే మన ఇష్టమే. కానీ కొద్దిగా వేడిగా ఉండేటప్పుడు పాకంలో వేస్తే పాకం అనేది ఆ కాజా లోన వరకు వెళ్తుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని నేను పాకంలో వేసేసి ఇలా అద్దుతూ ఉండాలన్నమాట. అన్నిటినీ నేను పాకంలో వేసేసాను. 2 to 3 మినిట్స్ దాకా దీన్ని కాసేపు ఇలా అద్దుకుంటూ ఉంచుకొని దీన్ని ఇప్పుడు ఇలా ఉంచితే ఏంటంటే కాజా లోన వరకు జ్యూస్ వెళ్తుందనమాట. సో ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. అంతేనండి, ఇప్పుడు ఈజీగా అయిపోయింది. చూసారా లోన వరకు పాకం వెళ్ళింది. ఎంత చక్కగా జ్యూసీగా ఉన్నాయి కదా. మన చిట్టి కాజాలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీ ఒక్క కామెంట్ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి రుచికరమైన రెసిపీస్ మీకోసం ఎల్లో మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.